బై 13. 13th యొక్క డివిజిబిలిటీ ప్రాపర్టీస్లో 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్లో మీకు ఏ టైప్ ఈజీగా ఉంది అని అనిపిస్తే ఆ టైప్ని మీరు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ టైప్, గ్రూప్ ది గివెన్ నంబర్ ఇంటూ సెట్స్ ఆఫ్ 3 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. దెన్ ఫ్రమ్ ది రైట్ మోస్ట్ గ్రూప్ ఆఫ్ 3 digits alternately subtract and add the numbers formed. If the answer is 0 or a multiple of 13, then the given number is divisible by 13. ఈ స్టేట్మెంట్ కి ఈజీగా మన స్టెప్స్ రాసుకుందాం. స్టెప్స్, గ్రూప్ డిజిట్స్ ఇన్ సెట్స్ ఆఫ్ 3 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఆల్టర్నేట్, యాడ్ సబ్ట్రాక్ట్. ఆల్టర్నేట్ గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెయ్యాలి. రిజల్ట్ 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 13 కానీ అయితే అది 13లో డివిజిబుల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఈ నంబర్ ఎందుకు తీసుకున్నాను అంటే క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఈ వరుస నంబర్లు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. గ్రూప్స్ని రైట్ నుంచి లెఫ్ట్కి డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయింది. ఫస్ట్ స్టెప్లో గ్రూప్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఈ గ్రూప్స్ కింద డివైడ్ చేసుకున్న దాన్ని ఆల్టర్నేట్గా ఎడిషను సబ్ట్రాక్షన్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. 7 8 9 మైనస్ 4 5 6 ప్లస్ 1 2 3. ఆల్టర్నేట్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఇలా వేసుకోవాలన్నమాట. ప్లస్ మైనస్ ప్లస్, ఇంకా గ్రూప్స్ ఉంటే మైనస్, అలా 7 8 9 మైనస్ 4 5 6 ప్లస్ 1 2 3 చేస్తే 4 5 6. ఈ 4 5 6 అనేది 13లో డివిజిబుల్ అవుతుందా అవుదా మళ్ళీ రిపీట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ అంటే మళ్ళీ గ్రూప్స్ కింద డివైడ్ చేద్దాం. 3 గ్రూప్స్, ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్, అలా వేసుకోవాలి. ఎడిషను సబ్ట్రాక్షన్ అలాగా రైట్ నుంచి లెఫ్ట్కి వేసుకోవాలి. 6 మైనస్ 5 ప్లస్ 4, 6 మైనస్ 5 1 ప్లస్ 4 5. 5 అనేది 13లో డివిజిబుల్ అవుతుందా అవ్వదు. సో దేర్ ఫోర్ గివెన్ నంబర్ ఈజ్ నాట్ divisible by 13. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. 1 0 1 3 4 1 5 0 గ్రూప్స్ కింద డివైడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్. 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఈ గ్రూప్స్ కింద డివైడ్ చేసిన వాటిని ఎడిషను సబ్ట్రాక్షన్ ఆల్టర్నేట్గా చేయాలి. 150 మైనస్ 134 ప్లస్ 10. 150 మైనస్ 134 ప్లస్ 10 26. 26 13లో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ 1 0 1 3 4 1 5 0 is divisible by 13. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. టైప్ 2, మల్టిప్లై ది డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్ ప్లేస్ బై 4 అండ్ యాడ్ ది ప్రొడక్ట్ టు ది రెస్ట్ ఆఫ్ ది నంబర్ ఇన్ ద లెఫ్ట్ ఆఫ్ ది యూనిట్ ప్లేస్ డిజిట్. ఇఫ్ ద ఆన్సర్ is 0 or a multiple of 13, then the number is divisible by 13. దీన్ని మనము స్టెప్స్ రూపంలో రాసుకుందాం. అప్పుడు మనకి ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, యాడ్ 4 times ది లాస్ట్ 1 digit టు ది రెస్ట్ ఆఫ్ ది నంబర్. ఏదైనా నంబర్లో ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసుకుని దాన్ని 4తో మల్టిప్లికేషన్ చేసి మిగిలిన డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి యాడ్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్.
తర్వాత రిపీట్ చేయాలి. ఈ రిపీట్ చేసే ప్రాసెస్లో మనకు వచ్చిన ప్రొడక్ట్ 13 యొక్క మల్టిపుల్స్ అయితే అది 13లో డివిజిబుల్ అవుతుంది. అది థర్డ్ పాయింట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ 962. ఫస్ట్ స్టెప్ ఏంటి? 4తో మల్టిప్లికేషన్ చేయాలి లాస్ట్ డిజిట్ని, అంటే 2 × 4 ప్లస్ ఈ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. 96 ప్లస్ 8, 96 ప్లస్ 8 104. ఈ 104 13లో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. మనకు తెలియలేదనుకోండి, దీన్ని మళ్ళీ రిపీట్ చేయాలి ఫస్ట్ స్టెప్ని. అంటే ఈ 104లో లాస్ట్ డిజిట్ 4, 4ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి ప్లస్ రిమైనింగ్ నెంబర్ 10, 10 యాడ్ చేయాలి. 10 ప్లస్ 16 26. 26 is divisible by 13. Therefore 962 is divisible by 13. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 586014. ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. ఇందాక స్మాల్ నెంబర్ తీసుకున్నాం, ఇప్పుడు కొంచెం బిగ్గెస్ట్ నెంబర్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ డిజిట్ 4 కాబట్టి 4ను 4తో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ ఏంటి? 58601, 58601, 16, 17. మనకి ఇక్కడ 13లో డివిజిబుల్ అవుతుందా లేదా తెలియదు, మళ్ళీ రిపీట్ చేయాలి ఈ స్టెప్ని. 58617, లాస్ట్ డిజిట్ 7, 7ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ యాడ్ చేయాలి. 5861, 5861 ప్లస్ 28, 5889. ఇక్కడ మళ్ళీ 13లో డివిజిబుల్ అవుతుందో లేదో మనకు తెలియదు, మళ్ళీ రిపీట్ చేయాలి. 5889, లాస్ట్ డిజిట్ 9, 9ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ యాడ్ చేయాలి. 588 ప్లస్ 9 4s 36, యాడ్ చేస్తే 624. ఈ 13లో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ రిపీట్ చేయాలి. 624, లాస్ట్ డిజిట్ 4, 4ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ 62, 62 ప్లస్ 16 78, 78 13లో డివిజిబుల్ అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ రిపీట్ చేయాలి. లాస్ట్ డిజిట్ 8, 8ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్ 7, 7 ప్లస్ 32 39, 39 13లో డివిజిబుల్ అవుతుంది. Therefore 586014 is divisible by 13. ఇలా చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1183, లాస్ట్ డిజిట్ 3, 3ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ యాడ్ చేయాలి. 118 ప్లస్ 12 130, 130 13లో డివిజిబుల్ అవుతుంది. Therefore 1183 is divisible by 13. ఇలా చేయాలి.
ఈ డివిజిబిలిటీ ప్రాపర్టీస్లో ఉండే ఈ టైప్స్ని బాగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా అవుతాయి. ఈ 4 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. టైప్ 3, టేక్ ది లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్ అండ్ subtract it from the product of 4 and the rest of the number. If the resulting number is 0 or a multiple of 13, then the original number is divisible by 13. ఈ స్టేట్మెంట్ని మనం స్టెప్స్ రూపంలో రాసుకుందాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. టేక్ లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నంబర్, మల్టిప్లై విత్ 4. మల్టిప్లై విత్ 4 అంటే ఏంటి? రిమైనింగ్ నెంబర్స్ని మల్టిప్లై విత్ 4 అని. సబ్ట్రాక్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఫ్రమ్ ది అబోవ్ ప్రొడక్ట్. ఇఫ్ దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13, ది ఒరిజినల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13. ఆ రిజల్ట్ 13 యొక్క మల్టిపుల్స్ అయితే 13లో డివిజిబుల్ అవుతుంది అని. ఎగ్జాంపుల్ 923. ఫస్ట్ స్టెప్, లాస్ట్ 2 digits తీసుకోవాలని చెప్పాము. ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేసిన దాన్ని ఈ లాస్ట్ 2 digitsని మైనస్ చేయాలి. అంటే 9 4s 36 - 23. 36 - 23 13. 13లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి therefore 923 is divisible by 13. ఇలా మనం డివిజిబిలిటీ రూల్స్ని అప్లై చేస్తూ వెళ్తే ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా చేయడానికి వీలవుతుంది. ఇక టైప్ 4, మల్టిప్లై ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ బై 9 and subtract it from the rest of the number. If the outcome is 0 or a multiple of 13, then the given number is divisible by 13. ఈ స్టేట్మెంట్ ని స్టెప్స్ రూపంలో రాసుకుందాం. స్టెప్స్ రూపంలో రాసుకుంటే కొంచెం మనకి క్లారిటీ వస్తుంది, ప్రాబ్లం చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. స్టెప్స్: టేక్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నంబర్, మల్టిప్లై విత్ 9, subtract the product from remaining digits. If the number is divisible by 13, the original number is divisible by 13. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకుని ఈ స్టెప్స్ని అప్లై చేద్దాం. 975 అనే నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? లాస్ట్ నెంబర్ తీసుకోవాలి, దాన్ని 9తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ ఏంటి? 97. ఈ 97లో నుంచి ఈ ప్రొడక్ట్ని మైనస్ చేయాలి. అంటే 97 - 45. 97 - 45 52. ఇంకా మనకు తెలియలేదనుకో, ఈ 52ని తీసుకుని లాస్ట్ డిజిట్ని 9తో మల్టిప్లికేషన్ చేసి ఈ రిమైనింగ్ నెంబర్లో నుంచి మైనస్ చేస్తే 5 - 18. 5 - 18 అంటే mod 13 అంటే 13. 13 ఈజ్ డివిజిబుల్ బై 13. 13 యొక్క మల్టిపుల్స్ తెలిస్తే ఎక్కడతో కంప్లీట్ చేసి ఆఫ్ చేయొచ్చు, తెలియకపోతే ఈ స్టెప్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. therefore 975 ఈజ్ divisible by 13. Example 2366. ఫస్ట్ స్టెప్ అంటే లాస్ట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని 9తో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఈ మల్టిప్లికేటివ్ ప్రొడక్ట్ని మైనస్ చేయాలి. అంటే 236 - 54. 236 - 54 ఎంత? 182.
ఈ 192 13లో మీరు డైరెక్ట్గా డివిజన్ అవుతుందని మీకు తెలిస్తే ఇక్కడతో ఆఫ్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలి. 182 ఇక్కడ లాస్ట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని 9తో మల్టిప్లికేషన్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మైనస్ చేయాలి. 18 minus 18. 18 minus 18 0. So therefore 2366 is divisible by 13. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా ఇంకొకరికి నేర్చుకునే అవకాశం లభిస్తుంది. Please do subscribe, share, like and click on bell icon.